తులారాశి వారికి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా, మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క మఖా నక్షత్రంలో సోమవారం సోమవతి అమావాస్య, శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి అమావాస్య, శ్రావణ మాసానికి అధిపతి మహాలక్ష్మీదేవి అమ్మవారు. అదే కాకుండా ఈ యొక్క రాశాధిపతి కూడా శుక్రుడు అవ్వడం వలన వీరికి సోమవతి అమావాస్య సందర్భంగా మంగళవారం రోజు అమావాస్య, పుబ్బా నక్షత్రం అవ్వడం, పుబ్బా నక్షత్రాధిపతి కూడా శుక్రుడు అవ్వడం, వీరి యొక్క తులారాశి వారికి చాలా సున్నితమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడం వలన ఈ సోమవారం రోజున, మంగళవారం రోజున, ఈ కాలాష్టమి సందర్భంగా వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇంటి లోపల ఒక కొబ్బరికాయను సగభాగానికి కొట్టి వాటిపైన పసుపును కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక తెలుపు బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని వేసి ఉప్పును బియ్యాన్ని తెల్లనూలను పోసి ఈ కొబ్బరికాయను అందులో ఉంచి నారికేళ దీపాన్ని ఏర్పాటు చేసుకొని 8 వైపులా 8 దీపాలు పెట్టుకొని తెలుపు అన్నాన్ని కానీ పెరుగన్నాన్ని కానీ చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా పెట్టి కాళభైరవాష్టకాన్ని కానీ 108 సార్లు ఓం కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఉద్వాసన చెప్పుకొని చాకలి చాకలి అంటే ఆడవాళ్ళ చాకలను పిలిచి వాళ్ళకు ఆడపడుచుగా భావించి దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, వివాహ బంధంలో ఉండబడిన అడ్డంకులు, నూతన వాహనాలు, క్రయ విక్రయాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంగా ఉండడం, 6వ స్థానంలో రాహు సంచరించడం, అష్టమంలో గురువు శత్రుస్థానంలో ఉండడం, భాగ్యస్థానంలో కుజు సంచార స్థితి ఉండడం, అలాగనే వ్యయంలో శనికేతుల సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెంది ఎవరో ఏదో అనుకుంటున్నారు, నా గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పి అపోహ పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనము ఫుల్ స్టాప్ పెడదాం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్స్, సినిమా రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులకు వారందరికీ ఓపిక పట్టుదల ద్వారా విజయం తులారాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి.